సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యాచురల్ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో పవర్ పాయింట్ గురించి నేర్చుకుందాం. పవర్ పాయింట్ గురించి మీకు ఇంతకుముందు చెప్పిన వీడియోస్లో హోమ్ ట్యాబ్ గురించి, ఇన్సర్ట్ ట్యాబ్ గురించి అయిపోయింది. సో నేను ఇప్పుడు డిజైన్ ట్యాబ్ అండ్ యానిమేషన్ ట్యాబ్ రెండు ట్యాబ్స్ గురించి ఈ ఒక్క వీడియోలో చెప్పబోతున్నాను. ఎందుకంటే డిజైన్ ట్యాబ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. సో రెండు ట్యాబ్స్ ఒక్క వీడియోలో చెప్పబోతున్నాను. సో అంతకంటే ముందు మీ నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మీకు వచ్చే కొత్త అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో మనం లెట్ స్టార్ట్ టాపిక్. ఇప్పుడు డిజైన్ ట్యాబ్లో ఏముంటుందంటే, డిజైన్ ట్యాబ్లో ఓన్లీ పేజ్ సెటప్ అనేది, స్లైడ్ ఓరియంటేషన్ అంటే పేజ్ సెటప్లో పేజ్ సైజ్ అంటే స్లైడ్ యొక్క సైజు అదొకటే, ప్లస్ ఓరియంటేషన్ అంటే పోర్ట్రేట్, ల్యాండ్స్కేప్, అది నీలో నిలువుగా కావాలి అడ్డంగా కావాలని చెప్పేసి చెప్తుంది అనమాట. సో అది స్లైడ్ ఓరియంటేషన్ అనమాట. సో అలాగే ఇక్కడ ముఖ్యంగా ఉండే ఆప్షన్ ఏంటంటే థీమ్స్ అంటే ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంటుంది. ఇంతకుముందు నేను థీమ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇలా థీమ్స్ అనేవి మారిపోతాయి, ప్రతి ఒక్క టీం అనేది మారిపోతుంది. థీమ్ మారిపోయిన తర్వాత మీరు టీం అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. టీమ్కి మీరు కస్టమైజ్ కలర్స్ కూడా ఇవ్వచ్చు. ఇలా మీకు నచ్చిన కలర్ టీమ్కి ఇవ్వచ్చు. టైంలో ఉన్న ఫాంట్స్ మీరు చేంజ్ చేయొచ్చు. మీకు నచ్చిన ఫాంట్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. సో ఎఫెక్ట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా అది బ్లింక్ అవ్వడం, ఈ ఎఫెక్ట్స్ పెట్టుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ స్టైల్స్లో బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టుకోవచ్చు మీకు నచ్చింది. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ పెట్టేశాను. సో ఈ హైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అంటే మన టీంలో ఉన్న బ్యాక్గ్రౌండ్ కలర్ కనిపిస్తుంది అనమాట. సో అలా బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసింది. సో డిజైన్ ట్యాబ్ గురించి అయిపోయింది. చూసారా డిజైన్ ట్యాబ్ ఎంత సింపుల్గా ఉందో, అంతే డిజైన్ ట్యాబ్ అంటే. సో ఇప్పుడు యానిమేషన్ ట్యాబ్కి వెళ్దాం. యానిమేషన్ ట్యాబ్లో ఏంటంటే యానిమేషన్స్, ప్రీడిఫైన్ యానిమేషన్స్ కొన్ని ఉంటాయి. సో ఏమంటే ఇవి చెక్కర్ బోర్డ్ అనేది, లేకుంటే ఇలా వచ్చేది ప్రతి ఒక్కటి. సో ఇప్పుడు యానిమేషన్ ట్యాబ్ గురించి మీకు చెప్పాలంటే ముందుగా మీరు ప్రతి ఒక్క స్లైడ్కి ఒక్కొక్క యానిమేషన్ అనేది ఇవ్వాలి. అలా ఇస్తేనే మీకు చెప్పే యానిమేషన్స్ అర్థమవుతాయి. యానిమేషన్తో పాటు మీరు సౌండ్స్ కూడా ఇవ్వచ్చు వాటికి. సో మొత్తం 6 స్లైడ్స్ ఉన్నాయి మనకు. ఇచ్చిన తర్వాత టైం అనేది సెట్ చేసుకోవాలి. టైం మర్చిపోయాం మనం. టైం వచ్చేసి 0:03 అంటే 3 సెకండ్స్ అనమాట. సో 3 సెకండ్స్ ఇచ్చాను టైము. మళ్ళీ 3 సెకండ్స్, కొద్దిగా తక్కువ ఇద్దాం. ఇక్కడ అలా 3 సెకండ్స్ ఉంది. సో కొద్దిగా 2 సెకండ్స్ ఇద్దాం. 2 సెకండ్స్ అయిపోయిన తర్వాత ఈ పని 2 సెకండ్స్ ఇచ్చుకుని వెళ్దాం. అండ్ మరీ లేట్ అయిపోతుంది 3 సెకండ్స్ అంటే, మీకు వీడియో బోర్ కొట్టచ్చు. సో ఎన్నో పేజ్ ఇది, 5th పేజ్ అనమాట. సో 6th వెళ్దాం. ఇక్కడ కూడా 2 సెకండ్స్ ఇద్దాం. ఆన్ మౌస్ క్లిక్ అనే ఆప్షన్ తీసేయండి. అంటే మౌస్ క్లిక్ ఇస్తేనే రావాలా అనే ప్రాబ్లం లేకుండా, మీరు మౌస్ క్లిక్ చేయకుండా ఆటోమేటిక్గా ఇచ్చిన టైం ప్రకారం రావాలి. సో మౌస్ క్లిక్ అనే ఆప్షన్ తీసేయండి. సో ఆటోమేటిక్గా ఆఫ్టర్ అని చెప్పేసి దానికి టిక్ పెట్టండి మర్చిపోకుండా. సో ఇలా మీరు అన్ని స్లైడ్స్కి మనం ఇచ్చిన ఆప్షన్ తీసాం. దాన్ని ఇప్పుడు మనం ఫస్ట్ స్లైడ్ నుంచి ప్రివ్యూ అందాం. ఇప్పుడు 3 సెకండ్స్కి ఏమవుతుందో చూడండి. మీకు పర్ఫెక్ట్గా కనిపించాలి. స్లైడ్స్ దాంట్లోకి వెళ్ళి ఇలా చూస్తే మీకు అర్థమవుతుంది పర్ఫెక్ట్గా. సో ఆటోమేటిక్ నేను ఏమనట్లేదు, అది ఆటోమేటిక్గా 3 సెకండ్స్కి వస్తుంది. ఇక నేను సౌండ్ ఇన్సర్ట్ చేశాను దీనికి. సో ఇది ఎంత బాగుంది చూడండి. ఇందులో మనం మ్యాటర్ అనేది పెట్టుకుంటే ఎంత బాగా కనిపిస్తుంది. సో అలా మనం ఈ ప్రజెంటేషన్స్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోయిందని చెప్పింది. ఎస్కేప్ కొడితే ఎగ్జిట్ వస్తుంది. సో ఎస్కేప్ కొట్టాను నేను. సో మళ్ళీ యానిమేషన్ ట్యాబ్కి వెళ్దాం. సో ఇప్పుడు మనం ప్రీడిఫైన్ యానిమేషన్స్ మాత్రం చూసాం. అలాగే మన యూజర్ డిఫైన్ యానిమేషన్ చూడాలంటే ఎంత బాగుంటుందో ఒకసారి వింటారా, మీరు చూస్తారా? సో మీరు ఏం చేస్తారంటే, ఈ ట్యాబ్లో నేను అన్ని ఫీచర్స్ ఇన్సర్ట్ చేశాను. ఇంతకుముందు వీడియో కోసం ఇన్సర్ట్ ట్యాబ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఇవన్నీ ఇన్సర్ట్ చేశాను. ఇన్సర్ట్ చేసినవన్నీ యూజ్ చేద్దాం. ఎలా అంటే కస్టమ్ యానిమేషన్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసి కస్టమ్ యానిమేషన్ సెలెక్ట్ చేశాను. యాడ్ ఎఫెక్ట్ ఉందా, యాడ్ ఎఫెక్ట్లో మోషన్ పాస్ అని బాక్స్ ప్రతి ఒక్కదానికి ఒక కోడ్ చూపిస్తాను నేను. ఇప్పుడు తర్వాత యాడ్ ఎఫెక్ట్ ఉందా, ఎంపారిస్లో ఒకటి ఇచ్చాను. సో ఇలా వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జిట్ వెళ్ళిపోతుంది అన్నమాట. స్పిన్
దీన్ని మనం ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో మీకు టైం ఉంటే మీరు చేసుకోండి. నేను ఇప్పుడు మీకు అర్థం కావాలని తొందరగా చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను, మళ్ళీ మీకు వీడియో బోర్ కొట్టకుండా. సో ఎక్కువసేపు వీడియో అనేది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. సో దీనికి ఒక స్పెషల్ యానిమేషన్ మనం ఇద్దాం. ఎలా ఇద్దామంటే మోషన్ పాత్లోకి వెళ్ళి డ్రా కస్టమ్ పాత్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని కర్వ్ తీసుకుందాం. అలా కర్వ్ తీసుకుంటే ఏమైందంటే మన ఇష్టం ఉన్న ప్లేస్కి మనం కర్వ్ అనేది గీయచ్చు. ఇప్పుడు ఇలా మనకి ఇక్కడ ఏం కనిపించట్లేదు, కానీ ఇది ఒక్కసారి ప్లే చేస్తే మాత్రం మీరు షాక్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. చూసారా ఎక్కడికి వచ్చి ఆగింది, అది ఇలా వస్తుంది. సో దీన్ని మనం సెలెక్ట్ చేసి మళ్ళీ ఒకసారి ప్లే చేద్దాం. సో మనం ఇక్కడ సౌండ్స్ కూడా పెట్టుకోవచ్చు దీనికి. సో ఇలా ప్రతి ఒక్కదానికి సౌండ్స్ అనేది ప్రతి ఒక్కదానికి మనం సెట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన యానిమేషన్ ట్యాబ్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఆల్రెడీ యూజ్ చేసేసాం. సో స్లైడ్ షో ట్యాబ్లోకి వెళ్ళి జస్ట్ ఫ్రమ్ బిగినింగ్ మళ్ళీ ఇక్కడ సౌండ్ రావాలి. థర్డ్ ట్యాబ్కు 4th స్లైడ్ సౌండ్ వచ్చింది చూసారా. సో నెక్స్ట్ 3rd 4th 5th 6thలో మనకు కావాల్సింది, ఇప్పుడు మనం చేసిన 6thలో ఉంది. నెక్స్ట్ ట్యాబ్లో చూడండి. చూసారా ఎంత బాగుందో. మనం జస్ట్ రఫ్గా చేసాం దీన్ని. దీన్ని ఫేర్గా చేస్తే ఎంత బాగుంటుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్క దాన్ని చేసుకోవచ్చు అనమాట. సో తర్వాత ఇప్పుడు ఎలాగో ఈ 2 ట్యాబ్స్ అయిపోయాయి. సో స్లైడ్ షో ట్యాబ్ కూడా ఇందులో తెలిసిపోయింది మీకు. ఫస్ట్ నుంచి రావాలి, ఎక్కడి నుంచి రావాలి, ఏ ట్యాబ్ నుంచి రావాలో కూడా తెలిసిపోయింది. సో మొత్తం మన ట్యూటోరియల్ ఫినిష్ చేద్దాం. మనం పవర్ పాయింట్ ట్యూటోరియల్ ఫినిష్ చేద్దాం. నెక్స్ట్ మనం ఎంఎస్ ఆఫీస్లో లిస్ట్ ప్రకారం నేను ఎక్సెల్ చెప్పేసాను. ఎక్సెల్ అయిపోయింది. పవర్ పాయింట్ కూడా ఇప్పుడు అయిపోతుంది ఈ వీడియోలో. నెక్స్ట్ మనం వర్డ్, ఎంఎస్ వర్డ్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు నేను స్లైడ్ షో గురించి చెప్తున్నా. స్లైడ్ షోలో ఇక్కడ ఫ్రమ్ బిగినింగ్ అంటే ఫస్ట్ స్లైడ్ నుంచి మనకు ప్రివ్యూ అనేది జరుగుతుంది. ఫ్రమ్ కరెంట్ స్లైడ్ అంటే ఇప్పుడు ఏ స్లైడ్ నుంచి మనం సెలెక్ట్ చేస్తామో ఆ స్లైడ్ నుంచి జరుగుతుంది అనమాట. కస్టమ్ స్లైడ్ షో అంటే మనకు ఏ స్లైడ్ కావాలో, ఏ స్లైడ్స్ వద్దో అని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. హైడ్ స్లైడ్ అంటే ఈ స్లైడ్ కనిపించకపోతుంది, కనిపించదు, అన్హైడ్ చేయాలి మళ్ళీ. సో అలా వస్తుంది. సో నెక్స్ట్ రికార్డ్ నరేషన్ అంటే మనం చేసేదంతా రికార్డ్ అవుతుంది, అంటే ఒక వీడియో లాగా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో తర్వాత రిజల్యూషన్, ఇది గ్రాఫిక్స్కి సంబంధించినవి. సో పెద్దగా యూజ్ అవ్వదు మీకు. సో ఇలా మీరు మొత్తం టోటల్ స్లైడ్ని మీరు ఇప్పుడు ఆల్రెడీ పవర్ పాయింట్ అనేది నేర్చుకున్నారు, మొత్తం పవర్ పాయింట్ నేర్చుకున్నారు నా వీడియోస్తో టోటల్గా. సో మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. సో మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు టూల్స్ అన్ని బాగా గుర్తుంటాయి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మీరు పవర్ పాయింట్ అనేది నేర్చేసుకున్నారు. సో నెక్స్ట్ ఎంఎస్ వర్డ్ కూడా పూర్తిగా నేర్చుకోండి. సో నెక్స్ట్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఎంఎస్ వర్డ్ అయిపోయిన తర్వాత నేను వీడియో ఎడిటింగ్ గురించి చెప్పబోతున్నాను. దాని గురించి కూడా మీరు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందంటే తప్పదు, ఆప్షన్ లేదు మీకు. సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకొని వాళ్ళ కూడా నాలెడ్జ్ని పెంచండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.